హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఈ వీడియో లాస్ట్ సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా సండే అంటే అందరము కొంచెం లేట్గానే నిద్ర లేస్తాం కదా, ఇంకా ఆ రోజు కూడా మేము లేట్గానే నిద్ర లేచాము. ఇంకా లేట్గా నిద్ర లేచిన దగ్గర నుంచి పనులన్నీ లేట్గానే జరుగుతాయి. ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ టిఫిన్ టీలు ఇంకా అవేమి వీడియో తీయలేదు, ఎందుకంటే ఎప్పుడూ చేసిన పనే ఉంటుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇల్లు తుడుచుకోవడం, టీలు తాగడం, టిఫిన్లు తినడం, ఇంకా రోజు ఏం చేస్తామో అదే ఉంటుంది. అందుకే ఇంకా మార్నింగ్ తీయలేదు. కాకపోతే సండే రోజు మాకు స్పెషల్ ఏంటంటే మార్నింగ్ టిఫిన్కి రాగిజావ తాగుతాము అందరము, అంటే అంబలి. ఇంకా ఎలాగో అది ఇంతకు ముందు నా వీడియోలు చూసే వాళ్ళకి తెలుసు, అందుకే ఇంకా రాగిజావ అది ఇంక వీడియో తీయలేదు. మార్నింగ్ పనులన్నీ అయిపోయాక టెర్రస్ మీద బట్టలు ఆరేయడానికి అనేసి వచ్చాను. అయితే అక్కడ ఎవరో ఒడియాలు ఆరబెట్టారు, కాకరకాయ ఒడియాలు, బియ్యపు పిండి ఒడియాలు అవన్నీ ఆరబెట్టారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి, ఆంటీ మీవేనా ఇవి అని అడుగుతుంది. అమ్మ అందులో చేతులేం పెట్టకండి, అవి మనకు కాదు అని చెప్పాను అనమాట. ఇంకా సండే రోజు అయితే ఫుల్గా ఎండ వచ్చింది, అందుకే తొందరగా బట్టలు మిషన్కి వేసేసి ఆరబెట్టడానికి తెచ్చాను. ఎండలో ఆరిన బట్టలు మనకి స్మెల్ బాగుంటాయి, ఫోల్డింగ్స్ చేసిన తర్వాత నీట్గా ఫోల్డింగ్స్ కూడా అవుతాయి అన్నమాట. అదే మనం ఎంత వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయినా సరే నీడలో ఆరబెడితే అసలు అది బాగోవు, అసలు స్మెల్ కూడా సరిగా రావన్నమాట. కానీ ఎండ లేకపోతే ఏం చేస్తాము, అందుకే ఇంక ఎండ ఉన్నప్పుడే ఎండలో ఆరబెట్టుకోవడమే. ఇంకా అందుకే ఆ రోజేమో పొద్దున్నకే బట్టలు వేసేద్దామని చెప్పి తెచ్చాను. నేను బట్టలు ఆరేస్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కూడా క్లిప్స్ పెడుతున్నారు. ఒక అమ్మాయికి అయితే అందుతున్నాయి, కానీ ఈ మిల్కీ ఉంది కదా ఆ చిన్న అమ్మాయి, మా ఫ్రెండ్, లిటిల్ ఫ్రెండ్ అని చెప్తాను, తనకైతే అందట్లేదు ఆ తీగలు. ఆమెమో బట్టలు లాగి మరీ క్లిప్స్ పెడుతుంది, అవి అందట్లేదని ఇంకేడుస్తుంది. అయితే నేను కొంచెం కిందకి లాగి తనకి అందించి ఇచ్చాను. ఎప్పుడు బట్టలు ఆరేయడానికి వచ్చినా తనేమో క్లిప్పుల సంచి లాక్కుంటుంది, నేను క్లిప్పులు పెడతా అనేసి. ఇంక నేను కూడా ఇచ్చేస్తాను. తనైతే క్లిప్పులన్నీ ఒకే వరుసలో పెట్టేస్తుంది, తర్వాత నేను అన్నీ తీసుకొని బట్టలన్నిటికీ సర్ది పెడతాను అనమాట. బట్టలు ఆరేస్తున్నాం కానీ ఫుల్గా ఎండ కొడుతుంది, అసలు ఆ ఎండకు తల నొప్పి వచ్చేస్తుంది అనమాట, అంత ఎండ కొడుతుంది. ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలేమో ఆ ఎండకు తట్టుకోలేక స్టెప్స్ మీద కూర్చున్నారు, అక్కడ ఏమో నీడగా ఉందని చెప్పి. ఇంక ఈ వీడియో ఎవరు తీస్తున్నారా అనుకుంటున్నారేమో, మా అమ్మాయి తీస్తుంది. ఇంక తనకు కూడా ఆ రోజు హాలిడే కదా, సండే, ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. మా అబ్బాయికి ఏమో ఇంకో 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ మా అమ్మాయికి అయితే ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకా అందుకే తనేమో ఇంక చదువుకోమంటే ఇలా నా వెనకాల వచ్చింది, వీడియో అయినా తీస్తుంది కదా అని చెప్పి నేను రమ్మన్నాను. ఇంక మేము కిందకి వెళ్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఉంది కదా మిల్కి, తనేమో స్టెప్స్ దిగి వెళ్ళిపోతుంది. ఆంటీ మీకంటే ఫస్ట్ నేనే వెళ్తా అని చెప్పి దిగిపోయింది అనమాట. నేనేమో లిఫ్ట్లో వచ్చాను, స్టెప్స్ దిగడం నా వల్ల కాదు, 5 ఫ్లోర్లు స్టెప్స్ దిగేసరికి నాకు అయిపోద్ది, ఆయాసం వస్తుంది. అందుకే ఇంక లిఫ్ట్లో దిగిపోయాను అనమాట. ఇంకా కిందకు వచ్చి మా అమ్మాయి తలకి హెయిర్ ప్యాక్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పిందనమాట, హెయిర్ ప్యాక్ ఇలా పెడితే హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అని చెప్పింది. ఆ ప్యాకు ఏంటంటే ఎలోవెరా ఉంటుంది కదా కలబంద, ఆ కలబంద లోపల గుజ్జు తీసేసి ఒక కప్పులో వేసుకోవాలి. ఇంక నేను ఆ కలబంద అనమాట మా మొక్కదే కట్ చేశాను, ఒక చిన్న మొక్క. మా ఇంట్లో ఒక మొక్క ఉంది, కాకపోతే అది చిన్న మొక్క అనమాట, దానికేమో కట్ చేయాలంటే నాకు మనసు రాలేదు, అందుకే చిన్న ముక్క కట్ చేశాను. ఇంకా దాని లోపల గుజ్జు తీయడానికి చాలా టైమే పట్టింది. ఇంకా ఆ ఎలోవెరా గుజ్జు ఉంటుంది కదా జెల్, అది తీసి ఒక కప్పులో వేసుకున్నాక అందులోనే ఒక స్పూన్ మెంతి పొడి, అలాగే ఒక స్పూను కాఫీ పౌడరు, కొంచెం పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అవుతుంది, బాగానే ఉంటుంది. కానీ నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, అది మిక్సీలో వేస్తే మిక్సీ జార్కే అంటేస్తుంది అని చెప్పి చేతితోనే కలిపేశాను. కాకపోతే అలోవెరా జెల్ ఉంటుంది కదా, అది కొంచెము ఉండిపోయింది, బాగా మెత్తగా అవ్వలేదు. ఇంకా అలాగే తలకి పెట్టేశాను అనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇంకా ఆ జెల్ అనమాట ముక్కలుగా ఉండిపోయింది. కానీ ఇంకా అలాగే తలకి పట్టించాను. ఇది నేను సెకండ్ టైం పెట్టడం అండి, లాస్ట్ వీక్ కూడా ఒకసారి పెట్టాను. ఇది పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందా అంటే అంత వేగం తెలియదు కదండి రిజల్ట్. హెయిర్ ఫాల్ అయినంత తొందరగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే జరగదు కదా. కాకపోతే ఈ ప్యాక్ పెట్టిన తర్వాత
హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. మనం తల దువ్వినప్పుడు కూడా మనకు తెలిసిపోద్ది. హెయిర్ అయితే సాఫ్ట్గా ఉంటుంది. ఎవరైనా కర్లీ హెయిర్ ఉంటుంది కదా, కర్లీ హెయిర్ ఉన్నోళ్ళు, లేకపోతే కొంచెం హెయిర్ రఫ్గా ఉంటుంది, రఫ్ హెయిర్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా నేను చెప్పే ఈ ఐటమ్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని తలకు పట్టించేసి ఒక 2-3 అవర్స్ ఉంచేశాక హెడ్ బాత్ చేస్తే ఆరిన తర్వాత హెయిర్ అయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా చిక్కులు లేకుండా వస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఏ విషయం కూడా అంత తొందరగా చెప్పను, మనకి రిజల్ట్ తెలిసే వరకు నేనేది చెప్పను అనమాట. కానీ నేను 2 టైమ్స్ అలా చేసినప్పటికీ నాకు తెలిసింది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే 2 టైమ్స్ పెట్టగానే అది ఏమీ తగ్గిపోదు హెయిర్ ఫాల్, కానీ సాఫ్ట్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఈ ప్యాక్ ట్రై చేయొచ్చు, చాలా స్మూత్గా ఉంది హెయిర్. ఇంకా మనకి కావాలి అనుకుంటే ఎగ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు, ఎగ్ వైట్. ఇంకా మా అమ్మాయి ఏమో ఎగ్ వద్దమ్మా స్మెల్ వస్తుంది అని చెప్పి ఏడ్చింది, అందుకని చెప్పి నేను ఎగ్ వేయలేదు. కాకపోతే స్మెల్ రాదండి, ఎందుకంటే ఎగ్ వైట్ వేస్తాము, ఎల్లో వేయం కాబట్టి స్మెల్ ఉండదు. మా అమ్మాయికి ఆ విషయం తెలియక వద్దని చెప్పింది, అందుకే నేను పెట్టలేదు. మా అమ్మాయికి ఈ హెయిర్ ప్యాక్ పెట్టినంతసేపు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలేమో దాని చుట్టే తిరిగినారు, అక్క ఆడుకుందాం అక్క ఆడుకుందామని. ఇంకా తనకి ఇలా హెయిర్ ప్యాక్ పెట్టానో లేదో ఇంకా ఆడుకోవడానికి బయటకు వెళ్ళిపోయారు. చూడండి తను వేసిన పెయింటింగ్ ఇదిగోండి. మొన్నేమో షాప్కి వెళ్ళి పెయింటింగ్స్ తెచ్చుకుంది, ఇంకప్పటి నుంచి ఇలా పెయింటింగ్స్ అవి వేస్తుంది. కానీ ఏదైనా వాళ్ళు వేసేది ఎప్రిషియేషన్ చేయాల్సిందేనండి, ఎంత చక్కగా వేసిందో. అసలు తనకి అలవాటే లేదు, తెలియని కూడా తెలీదు. అట్లీస్ట్ మొబైల్లో కూడా చూడలేదన్నమాట, తను ఆలోచించి వేసింది. ఇంకా హాలిడేస్ వచ్చినాయంటే చాలు మా పిల్లలు చేపలు, దిండ్లు, దుప్పట్లు అన్నీ తీసుకొచ్చి కారిడార్లో పరిచేస్తారు. చూసారా, పొద్దున్నే మొత్తం సెటప్ చేసుకున్నారు, చేపలు దిండ్లు అన్నీ కూడా. ఇంక ఈ సెటప్ సాయంత్రం వరకు తీరండి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అయితే ఇంకా దిండ్లు కూడా తెచ్చేసింది, దుప్పట్లు కూడా తెస్తా అంది. వాళ్ళ అమ్మ ఇంకా తిట్టింది, అందుకని చెప్పి తేలేదు. ఇంకా మా అమ్మాయి ఇక్కడ బియ్యము తీసుకెళ్తుంది కదా, ఎందుకో అనుకుంటున్నారా, గంగిరెద్దు వచ్చిందండి. ఇదిగోండి, అసలు మా ఏరియాకి ఎప్పుడు ఈ గంగిరెద్దు రాదు, అలాంటిది ఈరోజు ఎందుకో వచ్చింది. ఇంకా పిల్లలైతే ఆ గంగిరెద్దుని చూసి సరదా పడిపోయి అందరూ కిందకి వెళ్ళిపోయారు. అయితే అలా ఒట్టి చేతులతో వెళ్ళకూడదమ్మా, డబ్బులైనా బియ్యమైనా పట్టుకెళ్ళాలి అని చెప్తే మా అమ్మాయి ఏమో ప్లేట్ ఫుల్గా బియ్యం పట్టుకొని కిందకి వెళ్ళింది. ఇంకా మా ఫ్రెండ్ ఏమో 2 బనానాస్ ఇచ్చి పంపించింది. అయితే ఆ బనానాలు చూసి గంగిరెద్దు ఇంకా తినడానికి ముందుకొస్తుంటే మా పిల్లలు అయితే తెగ భయపడిపోయి అరుపులు కేకలు అనమాట. ఇంకా మా నాయుడు అయితే అస్సలు భయపడకుండా ఆ గంగిరెద్దుని ఎలా పట్టుకొని ఎలా అంటున్నాడు. ఇంక బియ్యము ప్లేట్ తోటి ఆయనకి ఇచ్చేసి ఇంక ప్లేట్ కూడా వదిలేసింది మా అమ్మాయి భయపడిపోయి. అందుకని చెప్పి మా నాయుడు వెళ్ళి ఆ ప్లేట్ తీసుకున్నాడు అనమాట. మనము చిన్నప్పుడైతే గంగిరెద్దులలో వస్తే బియ్యము బట్టలు అడిగేవాళ్ళు అనమాట, పాత చీరలు లేకపోతే పంచెలు ఉంటే ఇమ్మని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడోళ్ళు అయితే ఎవ్వరు కూడా బట్టలు బియ్యము ఎవ్వరికి అక్కర్లేదు, అందరికీ డబ్బులే కావాలి. ఆయన అయితే బియ్యం తీసుకోవడానికి కూడా కొంచెము ఆలోచించాడు, లాస్ట్ తీసుకున్నాడు. కాకపోతే వాళ్ళని కూడా అనడానికి ఏం లేదు, కాలంతో పాటు వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు అంతే. ఇంకా సండే కదా, సండే రోజు ఏదో ఒకటి నాన్ వెజ్ స్పెషల్ ఉంటుంది. నేనైతే 2 వీక్స్ నుంచి ఫిష్ చేద్దాము అనుకుంటున్నాను, కానీ తేవడం అవ్వట్లేదు. ఆ వీక్ కూడా అసలు ఫిష్ తెద్దాం అనుకున్నాం కానీ చికెనే తీసుకురావాల్సి వచ్చింది. మా ఆయనకి నైట్ షిఫ్ట్ అవడం వల్ల ఇంకా పడుకొని లెగలేదన్నమాట, కొంచెం లేట్గా లేచారు. ఇంకా అప్పుడు వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. చేపలంటే కొంచెం దూరం వెళ్ళాలి, చికెన్ అయితే మాకు దగ్గరలోనే షాపులు ఉంటాయి అన్నమాట, అందుకే చికెనే తీసుకొచ్చారు. అది కూడా 12 అయిపోయింది చికెన్ తెచ్చినప్పటికి. ఇంకా అప్పటికప్పుడు ఫాస్ట్గా వండేశాను. అయితే చికెన్ తోటి బగారా అన్నము కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఆ రోజు బగారా అన్నం చేశాను. బగారా రైస్ అంటే అదేనండి, బిర్యానీయే, కాకపోతే వెజిటబుల్స్ ఏమి వేయకుండా చేస్తే అది బగారా రైస్ అవుతుంది, తెలంగాణ స్పెషల్ అనమాట. కుక్కర్లో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని ఓవల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి, కొంచెం కసూరి మేతి, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా కూడా వేసుకొని అవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆనియన్స్ వేసుకొని అవి బాగా వేగిన తర్వాత రైసు వాటరు కలిపి ఆల్రెడీ నానబెట్టాను, అవి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ పెట్టి 2-3 విజిల్స్ ఉంచితే సరిపోద్దండి.
ఇంకా బగారా రైస్ కుక్కర్లో పెట్టేసిన తర్వాత ఇక్కడేమో చికెన్ వండుతున్నాను. నేను చికెన్ చేస్తే మాత్రము టమాటాలు ఆనియన్స్ ఎక్కువగా వాడతాను. మా ఫ్రెండ్స్ అయితే అసలు అన్ని టమాటాలు ఎందుకు వాడతావు, మేము అన్ని వాడమా అని చెప్తారు. నాకైతే అనిపిస్తుంది మరి టమాటాలు ఆనియన్స్ వేస్తే కదా గ్రేవీ వస్తుంది అని. అయితే నేను మాత్రం కొంచెం టమాటాలు ఆనియన్స్ ఎక్కువే వాడతాను. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకొని ఉప్పు పసుపు వేసి మూత పెట్టి అవి బాగా మగ్గనివ్వాలన్నమాట. అవి కొంచెం మగ్గిన తర్వాత కారం కూడా అప్పుడే వేసేస్తాను. ఎందుకంటే అవి ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి కదా, అప్పుడు కారం కూడా ఆయిల్లోనే వేసేసి ఫ్రై చేస్తే చికెన్ మంచి కలర్ వస్తుంది. అందుకని నేను ఆ ఆనియన్స్ వేగిన తర్వాత కారం వేసేస్తాను. ఇంకా కారం వేసిన తర్వాత చికెన్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఆ వాటర్ అంతా వస్తుంది కదా, అదంతా పోయేదాకా ఉడికించుకోవాలి. మనం చికెన్ వేసిన వెంటనే వాటర్ పోసేస్తే అసలు నీచు వాసన వస్తుందండి. అందుకే కొంచెం ఆ చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఫస్ట్ అయిపోవాలి, ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత మనం వాటర్ పోసుకోవాలి, అప్పుడైతే టేస్ట్గా ఉంటుంది చికెను. ఇంకా రోజు చికెన్ తేవడం లేట్ అయిపోయింది కదా, అందుకే మ్యారినేట్ చేసుకోలేదు. లేకపోతే నేను ఒక గంట ముందే ఉప్పు పసుపు కారము నిమ్మ చెక్క అన్నీ కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఉంచుకుంటాను. అలాగైతే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. చికెన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఉప్పు కారం అంతా కరెక్ట్గా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చికెన్ మసాలా వేసుకొని కలుపుకుంటే చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇంక నేనైతే ఆ రోజు బగారా రైస్ చేశాను కదా, అందువల్ల కొంచెం దానిలో కలుపుకోవడానికి వీలుగా కొంచెం గ్రేవీ ఎక్కువే ఉంచాను. ఇంక ఇదిగోండి వేడి వేడిగా బగారా అన్నము, దానిలోకి చికెను ఆనియన్స్, అబ్బా ఆ కాంబినేషను సూపర్ అనమాట. అసలు చికెన్ బిర్యానీ అంటాం కానీ మంచిగా బగారా రైస్ వండుకొని దానికి చికెన్ కాంబినేషన్ చేసుకొని తింటే అసలు బిర్యానీ కూడా సరిపోదన్నమాట. అంత టేస్ట్ ఉంటుంది. చెయ్యడం ఈజీ, టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. అందుకే నేను ఎప్పుడైనా ఎక్కువగా బగారా అన్నం చేయడానికే ట్రై చేస్తాను చికెన్ తోటి. బిర్యానీ అయితే లేటు, చాలా టైం కూడా పట్టేస్తుంది. అదే బగారా అన్నం అయితే టేస్ట్ ఉంటుంది, తొందరగా అయిపోద్ది. అందుకే నేను ఎప్పుడు అలాగే చేస్తాను. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు అలాగా ఒక గంట నిద్రపోయి లేచామన్నమాట. హాలిడే వచ్చిందంటే ఖచ్చితంగా పడుకుంటాను నేనైతే. మధ్యాహ్నం నిద్ర నాకు చాలా అలవాటండి. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను కదా, స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈవినింగ్ 4 ఆ టైం అప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక 15 మినిట్స్ అయినా పడుకొని లేస్తేనే ఈవినింగ్ పనులన్నీ చేసుకోగలను. ఇంకా అలా అలవాటు అయిపోయింది బాడీకి. అందుకే ఇంక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక 15 మినిట్స్ అలాగా పడుకుంటాను అనమాట. ఇంకెక్కడ చూసారా మా అమ్మాయికి అనమాట తలదూతున్నాను. ఇంక స్నానం చేసి తల బాగా ఆరబెట్టింది. ఇదిగోండి ఎంత బాగుందో, సాఫ్ట్గా ఉంది హెయిర్. తనైతే మాటికి ఇలా తడువుకుంటుంది దాని జుట్టు తానేని. ఇంకెక్కువ జుట్టు ఉంటే మా అమ్మాయి నేను ఏమైపోయిందో, ఇంక తక్కువ జుట్టు కాబట్టి ఇంక ఇలా ఉన్నాము. ఇంకా తలకు స్నానం చేసిన దగ్గర నుంచి కూడా ఇంక సాఫ్ట్గా ఉందని తల ప్రతిసారి ఇలా తడుముకుంటుంది. ఎన్నిసార్లు నాతో చెప్తుందో అమ్మ చాలా సాఫ్ట్గా ఉంది నా హెయిర్ చూడు అని. అయితే సరేలే అమ్మ, ఇంకా ఎవ్రీ వీక్ ఇంక ఈ ప్యాక్ నీ తలకి పెడతాను బాగుంటుంది అని చెప్పాను. ఇంక జుట్టు కూడా పెద్దగా ఓడలేదండి. అంటే తలకు స్నానం చేసిన రోజు మనకి చిక్కులు ఇప్పితే చాలా జుట్టు ఊడుతుంది కదా, మా అమ్మాయిది అయితే ఇంతకు ముందు వరకు చాలా జుట్టు ఊడిపోయేది. ఇంకా ఆ రోజు ఎందుకో మరి తెలీదు, పెద్దగా జుట్టు అయితే ఓడలేదు. నాకైతే ఆ ప్యాక్ వేయడం వల్లే అనిపించింది. కానీ అంత వేగం డిసైడ్ కాలేము, ఇంకో 2 వీక్స్ చూస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఇంక మా అమ్మాయికి అయితే 2 పిల్లకలు వేసాను, సన్నంగా తోకల్లాగా ఉన్నాయి చూడండి. ఇంక మా అమ్మాయికి అలా 2 జడలు వేస్తే చాలా ఇష్టం అనమాట. నాకేమో 2 జడలు వేయడానికి టైమే ఉండదు. కాకపోతే స్కూల్లో మ్యాండేటరీ 2 జడలు వేసే పంపించాలి, లేకపోతే పనిష్మెంట్ ఉంటుంది. అందువల్ల పొద్దున్న లేట్ అయినా 2 జడలు వేసే పంపిస్తాను. ఇంకెక్కడ చూడండి, ఆ రోజు మాకు దగ్గరలో మార్కెట్ అవుతుంది. ఇంక మార్కెట్కి కూరగాయల కోసం వెళ్దాము అని స్టార్ట్ అయ్యేసరికి ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు దాకా ఎండ ఎక్కింది బాగా. ఇంక అప్పటికప్పుడు నల్లగా మేఘాలు వచ్చి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ 5 ఎంతో అయ్యింది అంతే టైము. ఇంక చీకటి అయిపోయినట్టు అనిపించింది. కాకపోతే కూరగాయలు ఏం లేవు, మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకెళ్ళలేకపోయాము. ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా వర్షం పడితే మేము ఇది వేసుకుంటాము అని చెప్తాను కదా, అది ఇలా ఇదేనండి. ఇది వేయకపోతే లోపలికి ఫుల్గా వాటర్ వచ్చేస్తాయి. ఇంకా డోర్ తీసి బయటకు రాగానే జారి పడిపోతాం అనమాట. మా పిల్లలు చాలాసార్లు అలాగే పడిపోయారు. అందుకే ఇది మేము పెట్టించుకున్నాము ఈ నెట్.
మేము మా ఫ్రెండ్స్ మా ఫ్లోర్లో అందరము మనీ వేసుకొని ఇది పెట్టించుకున్నాం అనమాట. ఇంకెక్కడేమో నైట్కి గారెలేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ గ్రైండర్లో పప్పు వేసి రుబ్బేసి పక్కన తీసాను. అందులో కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కూడా వేసి బాగా కలిపేసి ఉంచాను అనమాట. ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నా చాలా బాగుంటుంది. కాకపోతే చెప్పాను కదా కూరగాయలు ఏవి లేవు ఇంట్లో అని, అందుకే ఏవి ఉంటే అవే వేసి చేశాను. ఇంకా ఈ గారెలు ఇలాగ గట్టిగా ఉంటే బాగా వస్తాయని చెప్పి మనము అనుకుంటాం, కానీ మరీ ఆ పిండి గట్టిగా ఉంటే గారెలు వేసినప్పుడు ఈజీగా వేసేయచ్చు, కానీ అవి గట్టిగా వచ్చేస్తాయి. అందులోనూ మనము ఉప్మా రవ్వ వేస్తాం కాబట్టి ఇంకొంచెం టైట్ అయిపోద్ది పిండి. కొంచెం వాటర్ పోసుకొని కొంచెం పల్చ చేసుకుంటే సరిపోద్ది అనమాట. నేను అందుకే కొంచెం వాటర్ పోసి పల్చ చేసుకొని బాగా కలుపుకొని ఇంకా గారెలు వేయడం స్టార్ట్ చేశాను. నాకైతే గారెలు వేయడం చాలా బాగా వచ్చండి. పెళ్ళైనప్పుడు కొత్తలో అయితే అస్సలు నాకు గారెలు వేయడం అంటే వచ్చేది కాదు. ఆ విషయానికి వస్తే అసలు నాకు వంటే వచ్చేది కాదు. కాకపోతే కొంచెం తొందరగానే వంట అది నేర్చుకున్నాను, కానీ గారెలు వేయడం మాత్రం కొంచెం టైం తీసుకున్నాను. చాలా సార్లు ట్రై చేశాను అనమాట, అయినా వచ్చేవి కాదు. ఇంకా అలాగలాగా ట్రై చేస్తుంటే ఇన్ని సంవత్సరాలకి పర్ఫెక్ట్గా గారెలు వేయడం వచ్చింది. ఇంకా గారెలు ఆయిల్లో బాగా ఎర్రగా వేగిన తర్వాత తీసుకోవడమేనండి. ఇలా వేడి వేడి గారెలు ఎంత టేస్ట్ ఉంటాయి అంటే అంత టేస్ట్ ఉంటాయి. అందులోనూ గ్రైండర్లో రుబ్బిన పిండి అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయి. నాకైతే ఈ తర్వాత చల్లగైన తర్వాత అస్సలు తినాలనిపించదు. వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక 3-4 గారెలు తినేస్తాను. ఆ తర్వాత ఇంక చల్లగైన తర్వాత తింటే తింటే లేకపోతే లేదనమాట. ఇంతకీ అసలు ఈ గారెలు ఎందుకు చేశానంటే, ఆ రోజు ఈవినింగ్ మా అన్నయ్య వచ్చాడు, అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వచ్చారు, అందుకోసం చేశానమాట. దీంతో టమాటా చట్నీ చేశాను. చికెన్ మధ్యాహ్నమే అయిపోయింది, కొంచెమే ఉంది సరిపోదని చెప్పి టమాటా చట్నీ చేశాను. గారెలు టమాటా చట్నీ సూపర్ ఉందండి. చట్నీ కూడా వీడియో తీద్దామంటే ఫోన్లో మెమొరీ లేదు, అందుకే కొత్త ఫోన్ కొందామని ట్రై చేస్తున్నాను. కాకపోతే నాకు నచ్చిన ఫోను ఆన్లైన్లో స్టాక్ లేదంట. అయితే వేరే ఫోన్ ఏదైనా మంచిది చూడమని చెప్పాను మా తమ్ముడికి. వాడేమో చూసి చెప్తానక్క అన్నాడు. నా ఫోను వాటర్లో పడిపోయిందని చెప్పి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, ఇంక అప్పటి నుంచి ఫోన్ సరిగా పనిచేయట్లేదండి. దీనికేమో 2000 ఖర్చు పెట్టాము, అయినా సరే కెమెరా క్వాలిటీ బాగాలేదు, వీడియోస్ బాగా రావట్లేదు. అందుకే కొత్త ఫోన్ కొందామని చూస్తున్నాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.